ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కాప్స్ వచ్చి స్పాయిల్ చేస్తారు. ఓ షిట్. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అసలు వ్లాగ్ చేసే ప్లానే లేదు నాకు, కానీ నేను రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నా. సో ఈలోపు ఒక వ్లాగ్ అయినా ఉంటే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. 10Rకి ట్యూన్ కూడా చేసాము రీసెంట్గా, అది షూట్ చేశాను. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మాత్రమే అప్లోడ్ చేశాను. నన్ను చాలామంది అడిగారు ట్యూన్ చేస్తున్నప్పుడు బైక్ నుంచి ఫ్లేమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. హాయ్ 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 హాయ్. అవునవును, షూర్, పక్కన ఆపుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ బ్రో, బాయ్ బాయ్. నేను ముందు మా నిజాంపేట ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళి అప్పుడు బ్లాగ్ గురించి మాట్లాడుకుందాం. నా బైక్ క్లచ్ ప్లేట్ సగం నాశనం అయిపోయింది ట్రాఫిక్ వల్ల. నేను నా బైక్ని లాస్ట్ వీక్ ట్యూన్ చేయించాను. దీన్ని ఇంకా చాలా ట్యూన్ చేయాలి. నేను రేపు దుబాయ్ వెళ్ళేది కూడా బైక్ పార్ట్స్ కొనడానికే. నేను నా ఇన్స్టాగ్రామ్లో నా ఎగ్జాస్ట్ నుంచి ఫుల్ ఫ్లేమ్స్ రావడం ట్యూన్ చేసినప్పుడు అదంతా వీడియో రీల్ అప్లోడ్ చేశాను. దాని తర్వాత నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఏంటది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఎప్పుడైనా మనం బైక్ని ట్యూన్ చేస్తున్నాము అంటే, ట్యూనింగ్ అంటే ఏం లేదు, మనం మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాము బైక్ పవర్ పెంచడానికి. సో డైనో అనేది ఏంటంటే మన బైక్ పవర్ చెక్ చేసుకోవడానికి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే. సో మన బైక్ ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్యూయల్ రేషియో చెక్ చేసుకుంటాము. దాన్ని మ్యాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చాలా వేస్లో పెంచుకోవచ్చు మనం పవర్ని. అంటే ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్, లేదంటే హెడ్ పోర్ట్ చేయించుకుని, లేదంటే పెద్ద క్యామ్స్ వేసుకుని చాలా మోడిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఇదంతా చేసుకున్న తర్వాత మనం ఈసీయూని ట్యూన్ చేసుకుంటాము. ఈసీయూ ట్యూన్ చేసుకుంటున్నప్పుడు అది పవర్ ఎంత వస్తుంది ఏంటి అని చూసుకునేది డైనో అనమాట. నేను వేరే ఈసీయూస్ చాలా యూస్ చేశాను మన 10R పైన. ఇప్పుడు ఏం చేశాను అంటే స్టాక్ ఈసీయూనే ఫ్లాష్ చేసాము. ఇప్పుడు మన బైక్ ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్. అండ్ ఇప్పుడు 300 లిమిటర్ కూడా లేదు దీనికి. ఇంతకుముందు 299కి స్పీడ్ కట్ అయిపోయేది. ఇప్పుడు ఆ లాక్ కూడా తీసేసాము. అండ్ అలానే లిమిటర్ కూడా మనకి 12,500 13,500లోనూ మనకి లాక్ ఉండేది, అది కూడా తీసేసాము. 14,500కి పెట్టాము మనం ఆర్పిఎం లాక్. అండ్ ఎయిర్ ఫ్యూయల్ రేషియోస్ అంతా కరెక్ట్ చేసాము. ఇప్పుడు పవర్ మాత్రం చాలా పెరిగింది. ఇంకా మన బైక్కి చాలా మోడిఫికేషన్స్ చేయాలి. సో ఇది డైనో చేసినప్పుడు నా ఇన్స్టా 360 క్యామ్ అక్కడ పెట్టి వదిలేసాను. మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో ఏంటో. బైక్ ఒక దగ్గర ప్లేస్ చేసి ఉంది కదా, అక్కడ లాక్ చేస్తాం అన్నమాట బైక్ని. వెనకాల టైర్ రొటేట్ అవ్వడానికి ఉంటుంది, కింద ఒక వీల్ ఉంటుంది. సో మన టైర్తో పాటు ఈక్వల్గా అది రొటేట్ అవుతుంది. డైనోలో జనరల్గా టెస్టింగ్కి 4th గేర్లోనో 5th గేర్లోనో ఫుల్ థ్రాటిల్ ఇస్తామన్నమాట. 5,000 RPM 6,000 RPM అలా. సో అక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో మనకి వాల్యూస్ చూపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుని అలా పవర్ పెంచుకుంటాము. ఈరోజు ట్రాఫిక్ ఎంత హెవీ ఉంటుంది అనుకుంటా. అసలు 10R తీసేవన్నీ కాదు బయటికి. జనరల్గా 10R ఇనీషియల్ కొంచెం స్లో అనమాట, అది కూడా కరెక్ట్ చేస్తాము. ఇప్పుడు మన బైక్ హార్స్ పవర్ ఎంతో అన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ అవి ఇంకా బయట పెట్టట్లేదు, ఎందుకంటే నేను దీన్ని రేస్కి యూస్ చేయాలి. సో ఆ వాల్యూస్ అయితే అసలు చూపించను. మన ఎగ్జాస్ట్ నుంచి మాత్రం ఇప్పుడు ఫ్లేమ్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి.
నేను ఇన్స్టా 360 పెట్టి మీకు అవన్నీ చూపిస్తాను. ఎనీవే ఇప్పుడు ట్యూనింగ్ గురించి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేను ఒక క్యాఫేకి వెళ్తున్నాను. మళ్ళీ రేపటి నుంచి నేను ఒక 1 వీక్ ఉండను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరితో కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేద్దాము అని నా ఇన్స్టా 360ని వెనకాల మౌంట్ చేయడానికి ట్రై చేస్తాను, ఏదో ఒకటి చేసి. నాకు ఆ ఫ్లేమ్స్ చూపించాలని ఉంది. ఇష్టం ఏది ఖాళీగా ఉంటే అటు నుంచి వెళ్దాం, కింద నుంచి వెళ్దాం. నా ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ఫ్లేమ్స్ ఎంజాయ్ చేస్తారని కెమెరా అక్కడ మౌంట్ చేశాను. ఈజ్ రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్. ఇదంతా ఉండదు కదన్నా. హెల్మెట్ అనగానే జాగ్రత్త బండి ఇచ్చిన కదా అని చెప్పి ఎట్లా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే కాఫీ షాప్కి వెళ్తున్నాము. అప్పటి వరకు అది రికార్డ్ చేస్తా, కెమెరా పడిపోకుండా ఉంటే చాలు. ఫ్లేమ్స్కి నా ప్రొటెక్షన్ కవర్ కాలిపోయింది, కొంచెం కెమెరా కూడా డ్యామేజ్ అయింది. ఇది నా సెకండ్ ఇన్స్టా 360. యా హలో హాయ్, సేమ్ హియర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కాప్స్ వచ్చి స్పాయిల్ చేస్తారు. ఓ షిట్. ఈరోజు 360 అయితే నాతో నిజంగానే ఆడుకుంది. ఎందుకంటే ఒకసారి టైం ల్యాప్స్ రికార్డ్ అయింది, ఒకసారి ఎగ్జాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పైన లెన్స్ కవర్ కాలిపోయింది, ఇంకొకసారి స్లో మోషన్ రికార్డ్ అయింది. మరి నేను ఎడిటింగ్లో చూడాలి ఏం చేయగలుగుతాను.
ఈ వ్లాగ్ అట్లీస్ట్ 10 minutes వచ్చినా సరే ఇక్కడితో ఆపేస్తాను ఎడిటింగ్లో. లేదు అంటే ఇంకా రేపటిది కూడా కంటిన్యూ చేసి పెడతాను. దుబాయ్లో నేను వ్లాగ్ చేస్తాను లేదో నాకే తెలీదు. నేనైతే ట్యూన్ చేసిన తర్వాత 10R నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాను. లైక్ కంప్లీట్ డిఫరెంట్ బైక్ అయిపోయింది నాది.